ముఖ్యంగా ఇంత అద్భుతంగా కంపోజ్ చేసిన అనూప్ రూబెన్స్ గారికి, రాసిన కేకే గారికి, ఎంతో చక్కగా పాడిన మా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ పాట లాంచ్ ఫంక్షన్ కూడా నేనే యాంకరింగ్ చేసినందుకు. ఓకే, ఇప్పుడు నా పేరు కూడా ఉంది, సుమ. కేకే గారు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, దానికి నేను తర్వాత బిల్లు పంపిస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారికి చిరు సత్కారం, కృష్ణరాజు గారిని అలాగే కృష్ణ గారిని అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఓం శతంజేవ శరదో వర్ధమానయత్యదిపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి తమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్ధ అగ్నే హవిషాజుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేధే ఘృతం భేత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతా ధేమౌ శతమానం భవతి శతాయు. బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, గమ్మున కూర్చోను కాసేపు. సార్, ప్రారంభించడమే శుభమైన మాటలతో ప్రారంభించాలి మాట్లాడారు. నేను మాత్రం ప్రారంభించడమే నాకు సిగ్గుగా ఉందని చెప్తున్నాను, ఎందుకంటే మాకు సంబంధించిన కార్యక్రమం ఇది మొట్టమొదటిసారి నేను రావడం. ఇంతవరకు రాలేకపోయినందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకు రానందుక? అసలు నేను మెంబర్షిప్ కట్టానో లేదో నాకు తెలియదు. బికాజ్ నేను కూడా దయచేసి పెనాల్టీతో సహా కట్టించుకోండి. ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని, అసలు ఎవరికి ఇబ్బందులు రాకూడదు, న్యాయంగా రావాల్సిన అవసరం ఉండకూడదు. వీళ్ళందరూ సోంబేరులు అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఇబ్బంది రాకూడదండి, అందరూ కూడా పచ్చగా ఉండాలి. ఎవరికో తప్పి దారి వచ్చిందంటే వాళ్లకు సహకరించడానికి ఎప్పుడు కూడా మా సంస్థ సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ ఈ ఈ కళకు జాతి, మత, కులం, వయసు ఏమీ లేవు, ఇవన్నీ ఏమీ లేవు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. నేను ఒక గాయకుడిగా, చిన్న నటుడిగా, ఏదన్నా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక చిన్న నిర్మాతగా నాది ఏదైనా చేయగలిగితే ఈ సంస్థ కోసం దయచేసి నన్ను డిమాండ్ చేయడానికి వెనుకాడకండి. మా అంటేనే అమ్మ. మనందరికీ అక్షరం చాలా ముఖ్యం, ఎందుకంటే అక్షరం శాశ్వతమైంది. అక్షరం లేకపోతే ప్రపంచం లేదు. అక్షరం అంటేనే నక్షరంతి అక్షరం అన్నారు పెద్దలు. మనకు ఆ అక్షరాన్ని దానం చేసిన అమ్మ గురించి ఒక 2 పంక్తులు పాడి నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నరేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను నాగార్జున నగర్లో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా కట్టుకున్న ఇల్లు నాకు అద్దెకిచ్చారు విజయ నిర్మల్ గారు. ఆ ఇల్లు మేము 4 ఫ్రెండ్స్ కలిసి అద్దెకి తీసుకొని, నేను, గోపి, యోగి, మేము అందరం ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడే పైకి వస్తున్నా. 225 రూపాయలు అద్దె దానికి 2-3 నెలలకు ఒకసారికి ఇచ్చేవాడిని. అది కూడా ఇట్ ఈస్ సపరేట్ హౌస్. ముందర ఒక థ్యాచ్డ్ హౌస్ ఉండేది. అమ్మకు వచ్చిన ఫ్యాన్ మెయిల్ అంతా కట్టలుగా పడి ఉండేది అక్కడ. మాకు ఏం తోచినప్పుడు అవన్నీ చూసి చదువుకుంటుండేవాళ్ళం అనమాట. ఆమె చదివిందో లేదో మాకు తెలియదు, కానీ అది వేరే విషయం. దెన్ కృష్ణ గారు ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ, ఆల్వేస్ స్పెషల్. కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో, నాకు చాలా వేనింగ్ పీరియడ్ ఉన్న సందర్భంలో, బాలుగారు నాకు కనీసం 4 సినిమాలు ఉంటాయి, నా పాటలన్నీ మీరే పాడతారు అని నాకు హామీ ఇచ్చిన వ్యక్తి ఆయన. ఇక్కడ నేను పాడని ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. ఎవరన్నా ఆడవాళ్ళకి పాడలేదు, అది వేరే విషయం. మొన్న అది కూడా తీర్చుకున్నాను. జయసుధ గారికి నేను కంపోజ్ చేసిన పాట మొన్న స్వరాభిషేకంలో నా గొంతుతో పాడి అది కూడా తీర్చుకున్నాను. ఇక్కడ మనందరికీ కూడా ఈ అమ్మ రావడం చాలా గొప్ప విషయం అండి. మీరు చాలా ల్యూకువామ్ అంటాం, దానికి తెలుగులో ఏం చెప్పాలో ఉదాసీనమైనటువంటి చప్పట్లు కొట్టారు ఆవిడ పేరు చెప్తే. ఎందుకంటే ల్యూకువామ్ వామ్ వాటర్ కాదు, ఉండండి, అది ఆఫ్టర్ 8 o'clock. ఆవిడ
ప్రారంభించినటువంటిది నేపథ్య గానానికి స్త్రీలలో మానా పెట్టిన వ్యక్తి ఆవిడ. ఎలా ఉండాలంటే అసలు మీరందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి ఆవిడ. వారు జీవించి మన మధ్య ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. ఈ రోజుకు కూడా అంత శృతి సుభగంగా పాడడం అనేటటువంటిది అది గొప్ప వరం. ఆవిడ పాడిన ఎన్ని గొప్ప పాటలు ఉన్నాయి. ఇవాళ పాడింది 2 దేవదాసుల పాటలు, కానీ మిగతావన్నీ తీసుకుంటే అత్యద్భుతమైన పాటలు పాడారు. చాలా గొప్ప కళాకారిణి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆ రాజసం ఆవిడ కూడా ఉంది. ఆవిడ వచ్చారు, పిల్లలందరినీ వచ్చినట్టుగా నేను అనుకుంటున్నానమ్మా. మీరు రావడం చాలా ఇష్టం. కూర్చోండి శివాజీరాజా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల మాధ్యమంలో నేను ఎక్కువగా వెళ్ళను సోషల్ మీడియాలోకి. సరే, ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ వస్తాయి. అవన్నీ సమసిపోయి మీరందరూ భుజాల మీద చేతులు వేసుకొని మాకు అన్నల తమ్ముళ్ళలాగా అక్కల చెల్లెళ్ళలాగా పనిచేస్తున్నారు వినగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఏ వైషమ్యం కూడా ఏ మంచి ఫలితాన్ని ఇవ్వదు సార్. ఏదైనా తీసుకోండి, మీరు పార్టీ కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ప్రపంచం సమస్యలు కానివ్వండి, ఇంట్లో కుటుంబ సమస్య కానివ్వండి, ఇంటింటికో రామాయణం ఉంటుంది. ఏది కూడా వైషమ్యంతో ఏది సాధించలేం. అది ఇంకా దూరం ఎక్కువైపోతుంది తప్ప సామరస్యంగా ఏదైనా సాధించుకోగలను. అదే కావాలి మనకి ఇప్పుడు కావాల్సింది. ఆ సామరస్యం ఇక్కడ నెలకొంది. నాకు మహదానందంగా ఉంది. అమ్మవారి మీద ఒక 2 అమ్మ కొంచెం తప్పులు పాడుతాను, ఏమనుకోకండి. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ నేను చిన్న 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊర్లో నెల్లూరులో ట్రంక్ రోడ్లో హెచ్ఎంఈ గ్రామ్ఫోన్ కంపెనీ ఉండేది. నేపథ్య గాయకులు ఎలా ఉంటారో చూడాలని వెళ్ళేవాడిని. ఘంటసాల గారు, మాధవి సచిన్ గారు, సుశీల్ గారు, ఈవిడ ఫోటో ఉండేది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లేడీ. అంతా ఇప్పుడు కూడా అందంగా ఉంది. అంతా నేను చాలా తక్కువ మంది అందంగా ఉండే నేపథ్య గాయని మనుల్లో ఆవిడ ప్రప్రథమరాలు. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ అట్ దట్ టైమ్. అది ఎలాంటి లవ్ అనేది అది వేరే విషయం. అది ఇలా ఉంటారా, ఈ గాయనిమణి ఇంత బాగా పాడుతుంది. చాలామంది గొంతుకులు బాగుంటాయి, మనుషులు బాగుంటారు నాలాగా. బట్ ఆవిడ గొంతు బాగుంటుంది, మనిషి బాగుంటారు.